రాష్ట్ర బీజేపీలో దొంగలున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు ఆ పార్టీకి రాజీనామా చేసిన విక్రమ్ కుమార్ గౌడ్. ప్రజల దగ్గరకు వెళ్లకుండా ఏసీ రూముల్లో ఓ నలుగురైదుగురు కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర నాయకత్వానికి యువత గుర్తుకు వస్తుందని ఆరోపించారు. త్వరలో కాంగ్రెస్ లో చేరతానంటున్న విక్రమ్ గౌడ్ తో మా రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్రమ్ గౌడ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇట్లాంటి విషయాల మీద మనతో మాట్లాడేందుకు విక్రమ్ గౌడ్ ఉన్నారు. ఏం జరిగింది అసలు బీజేపీలో? ఇప్పుడు బీజేపీ పార్టీలో 3.5 సంవత్సరాలు అయింది నేను జాయిన్ కాబట్టి. 3.5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చిన ప్రతి బాధ్యతను ఒక డిసిప్లిన్డ్ కార్యకర్తగా ప్రతిదీ చేశారు. బీజేపీ కార్యకర్తల పార్టీ అంటారే కానీ కార్యకర్తలను మోసం చేసే పార్టీ అనేది మాత్రం ఇప్పుడే అర్థమైంది. ఒక 4-5 స్వార్థపరులు ఆ బిల్డింగ్ లో ఉండేసరికి అందులో ఒక బోర్డు రూమ్ లో కూర్చొని చాయ్ దాక్కుంటూ సమోసాలు తినుకుంటూ కింద కష్టపడే కార్యకర్తల ఫ్యూచర్ డిసైడ్ చేస్తున్నారు. ఆ పద్ధతి నచ్చక నేను ఈరోజు పార్టీ పొందాల్సి వస్తుంది. కానీ నేను కార్యకర్తలను విమర్శించో బీజేపీ పార్టీని విమర్శించో చేయట్లేదు. అందులో ఉన్న దొంగలు కొంతమంది వాళ్ళ వల్ల ఈరోజు పార్టీ వీడాల్సి వస్తుంది. మీకు ఫోన్ వచ్చిందా కిషన్ రెడ్డి పేషి నుంచి? కానీ మీరు పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్నారు ఉండండి అని ఫోన్ వచ్చిందా? ఈరోజు రాజీనామా ఇచ్చిన తర్వాత ఎవరు ఫోన్ చేయలేదు, కనీసం అడగడానికి కూడా ప్రయత్నిస్తలేరు. పోదామనుకున్న వాళ్ళని ఆపే ప్రయత్నం చేసే వాళ్ళు కూడా బీజేపీ పార్టీకి కరువు. రైట్. విక్రమ్ గౌడ్ భవిష్యత్తు ఏంటి? కాంగ్రెస్ వెళ్తున్నారా? ఇంకేదైనా పార్టీ వెళ్ళే ఆలోచన ఉందా? సార్, నా రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటే కాంగ్రెస్లో ఉంటుంది, లేకపోతే రాజకీయం అనేది ఉండదు. ఒక కార్యకర్త లాగా మిగిలిపోతానా లేక ఒక లీడర్ లాగా ఎమర్జ్ అవుతానా అది కాలం డిసైడ్ చేస్తారు. కానీ డెఫినెట్గా బీజేపీ పార్టీ దాటాక కాంగ్రెస్లోనే వెళ్తాను. మొత్తానికి భారతీయ జనతా పార్టీలో నేతలను చేర్చుకోవడం, ఆ తర్వాత వాళ్ళ సేవలను వాడుకొని వదిలేయడమే మెయిన్గా బీజేపీలో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని విక్రమ్ గౌడ్ చెప్తున్నారు. ఇంకొక వైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం మీద ఆయన కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్టుగా తెలిసింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే ఆయన జాయిన్ కాబోతున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.